నడుము దిప్పుతున్నవే నాగులమ్మో నాగులమ్మో పున్నమావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ నాగులమ్మో పున్నమావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ నమస్కారం స్టార్ మహిళ 2600+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన స్టార్ మహిళలో గుంటూరు, ప్రకాశం, సంగారెడ్డి అండ్ మంచిర్యాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వెల్కమ్. పరిచయాలు. సుమా. సుమ. నువ్వేం సుమవి? కే సుమ. అయ్యా నేను కదా కే సుమ, కనకాల సుమ, కూకట్ల సుమ. అయ్యా భలే కలిసి వచ్చింది కదా అసలు. నాకు కూడా కలిసి రావాలి ప్రోగ్రామ్ లో. అరే సరే, నీకెప్పుడు పెళ్ళయింది? నాకు 10 years. ఓకే. పిల్లలు? వరుణ్ తేజ్ ఇప్పుడు 6th class. ఒక బాబు. సేమ్ పేర్లు కాబట్టి నీకు మళ్ళీ పాప కూడా పుడుతుందేమో. మేబీ కావచ్చు. మేబీ కావచ్చు. ఓకే, ఇప్పుడు చెప్పు నీ గురించి. నా పేరు సుమ, నేను మంచిర్యాల నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. రాగదీపిక. నమస్తే సుమా. నమస్కారం. బాగున్నారా? ఇలా ఉన్నాను. అంటే బాగున్నారనమాట. థ్యాంక్ యూ. నా పేరు రాగదీపిక. నేను పెదనందిపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా హాబీస్ మిమ్మల్ని చూడడం. అంతే. ఎంత మంచి హాబీ. అది చాలా కాలం నుంచి చాలా మంది ఆడవాళ్ళకు ఉండడంతోనే నా కెరియర్ ఇలా నడుస్తూ ఉంది. మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ అంత యాంకర్ అయిపోతాను కదా. చూస్తూ ఉంటే మంచి ప్రేక్షకురాలు అవుతావు నువ్వు. చూస్తూ ఉంటే మీలోని ఉత్తమ ప్రేక్షకురాలు అనే బిరుదిస్తున్నా. ఓకే తీసుకో. థ్యాంక్ యూ. తేజస్వి. హాయ్ సుమా. నా పేరు తేజస్వి. నేను BHEL నుంచి వచ్చాను. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను. నా హాబీ సింగింగ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తర్వాత అమెరికా వెళ్లే ప్లాన్లు ఉన్నాయా నీకు? ప్రెసెంట్ అయితే లేదు. చాలా మంది అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు కదా. యా. విద్యాధరి. హాయ్ సుమా. హాయ్. నా పేరు విద్యాధరి. నేను ప్రకాశం జిల్లా పామూరు నుంచి వస్తున్నాను. నా హాబీస్ వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, చాటింగ్ విత్ ఫ్రెండ్స్, కుకింగ్. నాది రీసెంట్ గా MBA కంప్లీటెడ్ అయిపోయింది. ఓకే, మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. సరే రౌండ్ మొదలెట్టేద్దాం. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే ఓకే రెడీ రాగదీపిక? ఓకే రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పొంగ జపం చేసేది ఏ పక్షి? కోతి. టేబుల్ టెన్నిస్ ఎక్కడ ఆడతారు? టేబుల్ మీద. మేఘాలు ఎక్కడ ఉంటాయి? మేఘాలు నేల మీద. శాటిలైట్ ని దేనికి ఉపయోగిస్తారు? నేను బెడ్ లైట్ గా. AK-47 గన్ తో ఏం చేస్తారు? వంట చేస్తారు. రోడ్ రోలర్ తో ఏం చేస్తారు? రోడ్ రోలర్తో మా ఇల్లు కడతారు. జలుబు తగ్గాలంటే ఏం చేయాలి? టైం అయిపోయింది. కొంగ జపం చేసేది కోతి. టేబుల్ టెన్నిస్ టేబుల్ మీద ఆడతారు. కరెక్ట్. మేఘాలు నేల మీద ఉంటాయి. శాటిలైట్ బెడ్ లైట్ గా వాడతారా మీరు? AK-47 గన్ తో వంట చేస్తారు. కొత్తగా కనిపెట్టాలి కదండి. రోడ్ రోలర్ తో మీ ఇల్లు కడతారు. అవును. 5 రాంగ్ చెప్పావు. 50 పాయింట్లు. ఇంకెవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? అడగొచ్చు. నేనే ఒకటి చెప్పనా? చెప్పండి. ఒక భార్య భర్తలు ఏదో గొడవ వచ్చి విడిపోయారంట. విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు విడివిడిగా వేరే పెళ్లిళ్ళు చేసుకున్నారంట. వాళ్ళిద్దరూ ఒక రోజు బస్ స్టాప్ దగ్గర కలిశారంట. కలిసినప్పుడేమో ఈ అమ్మాయి అతనితో అనిందంట, నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను, ఇదిగో నా కొత్త తాళిబొట్టు అని చెప్పిందంట. అతను కూడా నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అన్నాడంట. కానీ అతను ఎలా నిర్ధారించుకుంటాడు అతనికి పెళ్ళయిందని? అతని దగ్గర ఫోన్ కానీ, ఒక బుక్ కానీ, ఒక ఫోటో కానీ ఏమీ లేదు. మరి ఎలా? వాళ్ళ సెకండ్ వైఫ్ పక్కనే ఉందేమో. వాళ్ళ సెకండ్ వైఫ్ పక్కన ఉందని మీకెలా తెలుసు? నో. ఫస్ట్ ఉన్నదానికంటే ఇంకా చిక్కిపోయి ఉంటాడు. ఊరుకోండి. పెళ్ళైన తర్వాత అబ్బాయిలకి పొట్టలు రావడమే గానీ చిక్కడం ఏం జరగదు. బటన్ ఎత్తొచ్చి ఉంటుంది. ఇది కొంచెం ఆలోచించాల్సి. ఫస్ట్ ఆవిడతో టార్చర్, సెకండ్ అయితే ఇంకా టార్చర్ తో సన్నగా ఉంటాడు. బట్టతల వచ్చిందంటారు. ఓకే, ఇంకా బట్టతల వచ్చి ఉంటది. మీరు బట్టతల అనుకుంటున్నారు. మీరు బట్టతల వచ్చింది. కరెక్ట్. ఏమైంది సుమా? దీని ఆన్సర్ నాకు తెలియదు. మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని చెప్పా. మరి ఇప్పుడు ఏది రైట్ అనుకుంటున్నారు? పెళ్ళయిందని చెప్పాడు. పిల్లోడిని ఎత్తుకొని బజార్కి వచ్చాడు. పిల్లోడు మరి అచ్చుగుద్దినట్టుగా అతనిలాగానే ఉండడంతో నిర్ధారణ చేయడం మేనమామ పోలికి వచ్చింది కదా సుమా. ఇలాంటి డౌట్స్ ఆ అమ్మాయి అడగలేదు. ఓ అవునా అని చెప్పి వెళ్ళిపోయింది. ఏదైనా సరే పెళ్ళంటే నాకు ఇంకో జోక్ గుర్తొచ్చిందబ్బా. చెప్పండి చెప్పండి. భార్య అడిగిందంటే, ఏమండి ఇవాళ హారర్ సినిమా చూద్దామా అని. తప్పకుండానే లోపలికి వెళ్ళి మన పెళ్లి సీడీ తీసుకురా అన్నాడు భర్త. విద్యాధరి రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పారిపోదాం అంటే ఏమిటి? నుంచోవడం. అఖిల్ సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్. దినపత్రికలో ఏముంటాయి? పాఠాలు. సైన్స్ ని తెలుగులో ఏమంటారు? సోషల్. నాన్నకి ప్రేమతో అన్న హీరో ఎవరు? చిరంజీవి. సూర్యుడు ఉదయించేటప్పుడు ఏ రంగులో ఉంటాడు? బ్లాక్. ఎడారిలో పారిపోదాం అంటే నిఠారుగా నించోవడం.
అఖిల్ సినిమాలో హీరో ప్రభాస్. కొత్తగా నిర్మాతగా పెట్టి చేసుంటారు. అఖిల్ నా కాదు, ప్రభాస్ ని. ప్రభాస్ నా అఖిల్ నిర్మాతగానా? ఆ, ఈ మధ్య కుర్ర హీరోలందరూ భలే నిర్మాతలుగా మారిపోతున్నారు కదా. అవును, చాలా. దినపత్రికలో పాఠాలుంటాయి. సైన్స్ ని తెలుగులో సోషల్ అంటారు. నాన్నకి ప్రేమతో అని చిరంజీవి అన్నారు. సూర్యుడు ఉదయించేటప్పుడు నల్లగా ఉంటాడు. 6 రాంగ్ చెప్పావు, 60 పాయింట్లు. నాట్ బ్యాడ్. తేజస్వి రెడీ? యా రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గాయాలకి ఏం కడితే తగ్గుతాయి? కూరగాయలు. గెటప్ అంటే తెలుగులో అర్థం ఏంటి? పాకడం. అన్నా చెల్లెళ్ళ పండగ రోజుని ఏమంటారు? బర్త్డే చేస్తాను. రోలుతో ఏం చేయొచ్చు? హెయిర్ స్టైల్ చేయొచ్చు. చెంపదెబ్బ కొడితే ఏం చెయ్యాలి? కారం పొడి రాసుకోవాలి. నాగదోషం ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి? డాన్స్ చేయాలి. టైమ్ అప్. గాయాలకి ఏం కడితే తగ్గుతాయంటే కూరగాయలు కడితే తగ్గుతాయంట. వాళ్ళ ఇంట్లో అలానే కట్టుకుంటారేమో. 2 బెండకాయలు కడతారు వాళ్ళ పిల్లోడు పడగానే. 2 టమాటాలు కూడా. వాళ్ళ ఆయన పడినప్పుడు 2 వంకాయలు కడతారు. ఇంకా అయ్యో సుమా, నాకు ఇంకా పెళ్లి కాలేదు. అవునా? ఆ? ఫ్యూచర్ లో ఆయన గురించి చెప్పాను నేను. ఓహో. దెబ్బని బట్టి వెజిటేబుల్ మారిపోతూ ఉంటుంది కదా. గెటప్ అంటే తెలుగులో అర్థం పాకడం. గెటప్ సీను అంటే నువ్వు పాకే సీనువి. అన్నా చెల్లెల పండగని బర్త్డే చేస్తారు. రోలుతో హెయిర్ స్టైల్ చేయొచ్చు. ఎట్లా? రోల్ని బాగా పైకి ఎత్తి తల మీద ఇట్లా పెట్టుకొని హెయిర్ స్ట్రైట్నింగ్ ఇలా చేసుకుంటూ ఉంటే రోజు హెయిర్ బాగా ఉంటుంది, straight. చెయ్యి ఉండదు. వస్తూ వస్తూ అలానే చేసుకుని వచ్చింది సుమా. చెంప దెబ్బ కొడితే కారం పొడి రాసుకోవాలి. తగ్గుతుందా? బాగా బాగా తగ్గుతుంది. నాగదోషం ఉన్నవాళ్ళు డాన్స్ చేయాలి. హే నాకు నాగదోషం ఉంది, నాగదోషం ఉంది, ఐ హావ్ ద స్నేక్ దోషం. 6 రాంగ్ చెప్పా, 60 పాయింట్లు. మంచిర్యాల సుమ. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొబ్బరి నీళ్లు కావాలంటే ఏ కాయ పగలగొట్టాలి? సోరకాయ. వరి సాగు చేయాలంటే ఏం నాటాలి? మిరప చెట్లు. సునామీ ఎక్కడొస్తుంది? మన ఇంట్లోనే. దీపాలు ఎక్కడుంటాయి? సముద్రంలో. యమపురికి అధిపతి ఎవరు? నేనే. సంక్రాంతికి ముగ్గుల్లో ఏం పెడతారు? రాళ్ళు. బిస్కెట్ ని దేంతో తయారు చేస్తారు? టైమా. కొబ్బరి నీళ్లు కావాలంటే సొరకాయ పగలగొట్టాలి. కొత్తగా చెప్పింది. అవును, రోజు అదే ఇస్తాను నేను ఇంట్లో. వరి సాగు చేయాలంటే మిరప చెట్టు. మిరప చెట్లు నాడితే వారు వస్తారు. మిరప మిరప చెట్లు. ఓకే. సునామీ ఎక్కడొస్తుంది? డైలీ మా ఇంట్లో. ఎందుకు? జపాన్. ఈవిడ అదే బాగా daily తట్టుకోలేక సునామీ కాదు, కదా. ఈవిడ చేసే వంటలకి పాపం వాళ్ళ ఆయన కన్నీళ్లు సునామీగా కారుతూ ఉంటాయి. మా ఆయనకి ఇష్టం మన వంటలు. అవునా? డైలీ ఏమేమి వండుతావు? ఎక్కువ సాంబార్. నాన్ వెజ్ లేదు. ఎక్కువ సాంబార్ ఎందుకు? తక్కువ ఉండొచ్చుగా. రెగ్యులర్ వీక్ లో 2-3 అలాగనమాట. నేను యాక్చువల్లీ పనిచేసా. ఇదిగో అమెరికాలో ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? శనివారం శుక్రవారం వరకు వాళ్ళు వేసుకున్న బట్టలు ఉతుకుతారు. ఆదివారం సోమవారం నుంచి శుక్రవారం వరకు తినాల్సినటువంటి సాంబార్ వండేస్తారు. వాళ్ళకంటే జాబ్ బిజీ, మనకి ఏముంది. తర్వాత దాన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు, ఫ్రీజర్ లో కొంచెం తీసుకుంటారు. 2 ఐస్ గడ్డలు లాంటి సాంబార్ని మైక్రోవేవ్ లో పెడతారు, వేడి చేస్తారు, పాపం తింటారు. ప్రతి వారం సాంబారేనా సుమా? ఈమె సాంబార్ చేస్తుంది కదా, వాళ్ళు పప్పులు కూడా చేస్తారు. వీక్ లో పప్పులు 2-3 టైమ్స్ చేస్తున్నారా? చేస్తాను. వెజ్ అవును. ఎక్కువ. డైలీ సాంబార్ తో ఏం తింటాను సుమ? ఇంచుమించుగా మా పరిస్థితులు కూడా ఇప్పుడు అలాగే అయిపోయాయి. మీరు కూడా అలానే చేస్తారా? మేము కూడా కాని అమ్మ కాని కాలగర్భంలో కలిసిపోదాం అని మేము అదే సాంబార్ పని తాగేస్తారా? చేస్తున్నాం. పైగా మేము ఫారిన్ కంట్రీస్ వెళ్తామా, అక్కడ మన తిండి దొరకదు కదా. ఎవరైనా తెలుగు వాళ్ళు పిలిచారనుకో ఆవురు మన అక్కడికి వెళ్ళి తినేసి డబ్బాలు కూడా కట్టుకొచ్చేసుకుంటాం. సాంబారా? ఏదంటే అది. ఇడ్లీ అయితే ఇడ్లీ, వడ అయితే వడ, అది ఉప్మా అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్ ఉప్మా. లో పెడతారా? లేకపోతేనా ఆ బ్రెడ్ జాము తినలేక చావాలమ్మా. దీపాలు సముద్రంలో ఉంటాయి. అవును, యమపురికి అధిపతి మీరే. నేనే. మీ దున్నపోతేది వస్తుంది దారిలో. అందవే. ట్రాఫిక్ Traffic జామ్ లో లేదు. సంక్రాంతికి ముగ్గుల్లో రాళ్లు పెడతారు. 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్లు. ఈ రౌండ్ అయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేస్ లో ఇప్పుడు మొహాలు ఎవరెవరు వస్తాయో చూద్దాము. సుమా చూడు. దీప్. ప్రభాస్. ప్రభాస్ చెప్పావు కదా. ప్రభాస్ అనుకుంటున్నా. ఓకే. ఏ హన్సిక. బి దేవిశ్రీ. సి మహేష్ బాబు. ఫైనల్. ఫైనల్. ఏ సుమగా.
సుమా అని అనుకుంటున్నాను. కానీ నన్ను నువ్వు హన్సికతో పోల్చావు, చూసావా? మీకు ఏం తక్కువ సుమా? మీరు త్రిషలా ఉంటారు రియల్ చెప్పాలని. కలర్ అమ్మా, కలర్ కొంచెం తక్కువ అంతే. దాన్ని మేకప్ తో సరి. అది మేకప్ లేని స్టిల్ అయినా సరే నువ్వు నన్ను హన్సికతో పోల్చావు. నీ పెద్ద మనసుకి జోహార్లు. చూద్దాం. సుమని గుర్తుపట్టలేదు. బి దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్. చూద్దాం. యా, కరెక్ట్. నెక్స్ట్ సి మహేష్. 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 చూద్దాం. That's right. And D వెంకటేష్. వెంకటేష్. మేబీ కాదు, రాణా. రానా. చూద్దాం. D గోవింద గోవింద ఎన్ని? 20. రెండు కరెక్ట్. 20 పాయింట్. తేజస్వి చూడు. ఏ నాగ చైతన్య, డి అఖిల్, బి సి హన్సిక, బి తను హార్ట్ అటాక్ మూవీ హీరోయిన్. డి ఐడియా రావట్లేదు సుమా. ఎనీ క్లూ? ఇస్తారు మరి. ఏదో ఒకటి చెప్పు. బి హార్ట్ అటాక్ హీరోయిన్. అయ్యో తన నేమ్ గుర్తుకు రావట్లేదు సుమా. బి తెలీదు. ఫైనల్. ఓకే, ఏ నాగ చైతన్యం. Yeah. చూద్దాం. కరెక్ట్. బి నిత్యా మీనన్. నిత్యమేనని చెప్పలేదు. ఏం చెప్పలేక. నిత్యమేనన్ కదా. నిత్య మీనన్. చూద్దాం. నిత్యమేనన్ కరెక్ట్. సి హన్సిక. ఎవరు? మీరు హన్సిక అన్నారు కదా. తాప్సీ. తాప్సీ అంట. చూద్దాం. తాప్సీ. డి అఖిల్. అఖిల్. నిఖిల్. నిఖిల్. మీరు అఖిల్ అన్నారు, అది నిఖిల్ అంటున్నారు. చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ నిఖిల్. నిఖిల్. 4 ఒకటే right. ఒకటే కరెక్ట్. 10 పాయింట్లు. విద్యార్థి కాదు, విద్యాధరి. చూడు. ఏ షియాజీ షిండే, బి ఇలియానా, సి డి ప్రభాస్, సి సమంత. ఏ షియాజీ షిండే, బి ఇలియానా, సి సమంత, డి ప్రభాస్. ఫైనల్. ఏ షియాజీ షిండే అంట. ప్రకాష్ రాజు. క్లియర్ గా ప్రకాష్ రాజు ఉన్నారు. నీకు ఎందుకో షియాజీ షిండే గుర్తొచ్చారు. చూద్దాం. బి ఇలియానా. ఇలియానా. శృతి. ఖడ్గం మూవీలో హీరోయిన్ సుమా. లేదు, ఖడ్గం మూవీలో హీరోయిన్ సంగీత. ఇంకొక హీరోయిన్ సోనాలి బింద్రే. కాదు. No, ఇలియానా. ఇలియానానే. సి సమంత అన్నారు కదా. సమంత. కాజల్ లాగా ఉంది. కాజల్. యా ఇట్స్ కాజల్. చూద్దాం. కాజల్ అండ్ డి ప్రభాస్. ఇది కరెక్ట్. చూద్దాం. అంటే రెండే కరెక్ట్. 20. ఓకే, నెక్స్ట్ రాగ దీపిక. ఓకే. ఏ శ్రీదేవి, బి నాగబాబు గారు, సి ప్రకాష్ రాజ్ గారు, సి రాధిక. డి డి రాధిక. ఫైనల్. ఫైనల్. బా, ఏ శ్రీదేవి గారు. చూద్దామా. కరెక్ట్. శ్రీదేవి గారే. బి నాగబాబు గారు. నాగబాబు గారట. చూద్దాము. అవును, నాగబాబు గారే.
సి ప్రకాష్ రాజ్ గారు. అమ్మో ఇది కూడా కరెక్ట్ లాగా ఉంది, చూద్దాము. డి కరెక్టే. ఇంకా మిగిలిందల్లా ఒక డి మాత్రమే. రాధిక గారు. రాధిక గారు అన్నావు, చూద్దాము. దిస్ ఆల్సో కరెక్ట్ యా. 4కి 4 కరెక్ట్, 40 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా వీళ్ళ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ చూపిస్తాం మీకు. అన్ని వస్తువులు గుర్తుపెట్టుకోండి. మేము అడిగే 3ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయండి. ఓకే, చూడండి. కెమెరా, టోపీ, బ్యాగు, గ్లాసు, ఇది స్టిల్ కెమెరా, అదేమో వీడియో కెమెరా. 1,00,000 రూపాయలు కాయిన్. అమ్మో, దోశ, ఇండ్లు, స్కేటింగ్ షూస్. 1,00,000 రూపాయల కాయినే ఆకుకూరలు కొనుక్కోవడానికి తీసుకెళ్ళాలి. చిల్లర బాగా ఇస్తారు. అర్జెంట్ గా కావాలి, 2 పాలకూర కట్టలు తెచ్చుకుంటా. విద్యాధరి, టైం అయిపోతుంది. జాబ్. ఒక్కటి చెప్పట్లా. ఇన్షాల్లా అన్ని మర్చిపోయాను. టైం అప్. నేను చెప్తా. చెప్పు. దోశ, పిల్లోస్, స్కేటింగ్ షూస్. ఏమిటది రెండోది? పిల్లోస్. ఏమిటి? పిల్లోస్. ఒకసారి పువ్వులు అను. పువ్వులు. ఇప్పుడు రెండోది ఏంటి చెప్పు. పిల్లోస్. ఓకే ఓకే. ఇప్పుడు చూద్దాం. 1 దోశ, రెండోది పిల్లోస్, మూడోది షూస్. -10. గోవింద గోవింద. ఏం చేయాలి? ఏదో మోసుకొచ్చిందమ్మా వాళ్ళ ఇంటి నుంచి. నా 10 పాయింట్స్ మీకు కావాలంటే నేను ఒక టాస్క్ ఇస్తాను. అది మీలో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఇస్తాను. నన్ను ఇంప్రెస్ చేయాలి. నిన్ను ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు కంప్రెస్ అవ్వాలా ముందు? దీని మీద కూర్చొని ఇక నుంచి అక్కడికి వెళ్ళండి చాలు. రాగదీపిక ఉత్సాహపడుతోంది. దా, వాళ్ళ ఇంట్లో అట్లాగే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. రెడీ, జంప్. ట్రై చేయి. అందుకే కదా ఆ టాస్క్ ఇచ్చింది. ఈవిడ జంప్ చేయలేకపోతున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. జంప్. వెరీ గుడ్. అయ్యో వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. నువ్వు పడిపోతావు, జాగ్రత్త. అంతేనా? వెరీ గుడ్, బాగా చేసావు. నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. నువ్వు రామ్మా. అయ్యో, ఇంకా ఒక్క దూకు దూకితే నీ దూకుడు అని పడేదాన్ని నేను. మహేష్ బాబు వచ్చి కాపాడేవాడు. చెప్పమ్మా, ఎవరికి ఇస్తావు? ప్లీజ్, నేను బాగా చేశాను కదా. ప్లీజ్. థ్యాంక్ యూ. తేజస్వికి ఇస్తున్నావా? తీసుకో. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. బంతి, బెల్ట్, బుట్టలు, సమోసా, కార్తాళం, నెక్లెస్, నిమ్మకాయ, జిలేబీలు, మసాలా దోశ. ఫ్లాష్ వస్తుంది, చూడండి. విద్యాధరి. బాల్, సమోసా, నిమ్మకాయ. ఇందాకట్లాగానే అయిపోయిందేమో అనుకున్నాను నేను. చూద్దాం. బంతి, సమోసా, నిమ్మకాయ. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్. లిప్స్టిక్,
ల్యాప్టాప్, కత్తి, ఏనుగు, బల్ల, గన్నులు, కుర్చీ. తేజస్వి. హార్ట్, ఏనుగు, కుర్చీ. హార్ట్, ఏనుగు, కుర్చీ. హార్ట్, ఏనుగు, కుర్చీ. కరెక్ట్. 10. నెక్స్ట్. కార్, నిచ్చెన, పురికోస్ దారం, ఎండుమిర్చి, పంచదార, ఉప్పు, బర్గరు, సాక్సోఫోను. దాన్ని పిప్పి పిప్పి అన్నా ఇస్తాం. ఓకేనా? హెడ్ ఫోన్. ఫ్లాష్. విద్యాధరి. నిచ్చెన, పంచదార, పిప్పి పిప్పి పిప్. 1 నిచ్చెన, 2 పంచదార, 3 పిపి పిపి పిపి. కరెక్ట్. 10. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ చూద్దాము. ఇప్పుడు ఇంకొక డాన్స్ చూద్దాము. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. బుక్కి నిమురుకుంటే నాకు అరే మొట్టి మై తగులుతుంటడే, లేలేత నడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నదే. ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే. మొత్తం నేల మీది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తాడే. తేజస్వి నీకు చప్పట్లు. తర్వాత రౌండ్ రస్కోల సాంబా. డైలాగులు వస్తాయి. క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. ముందే బజర్ నొక్కితే -10. డైలాగ్. ఈ గేమ్లో ఎప్పుడు మీరు ఎందుకు గెలుస్తారో తెలుసా? మీరు మనుషుల్ని 3 రకాలుగా అంచనా వేస్తారు. తెలివి తక్కువవాడు, తెలివైనవాడు, అతి తెలివైనవాడు, అంటే నాలాంటివాడు. ముందుగా తెలివి తక్కువవాడు. మీరు ఈ బాల్ ముందుకు తోసారు కాబట్టి తను ఆ బాల్లో గోల్డ్ ఉందనుకుని ఆ బాల్ని పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఈ బాల్లో గోల్డ్ ఉంటుంది, ఓడిపోతాడు. తెలివైనవాడు. మీరు ఈ బాల్ ముందుకు తోసారు కాబట్టి తను ఆ బాల్లో గోల్డ్ ఉందని అనుకోవాలని మీరు అనుకుంటున్నారని ఈ బాల్ పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఆ బాల్లో గోల్డ్ ఉంటుంది, ఓడిపోతాడు. ఫైనలీ అతి తెలివైనవాడు, అంటే నాలాంటివాడు. నాలాంటి వాడి గురించి చెప్తుంటే ఆపేస్తావేంటయ్యా? ఈ బాల్ ముందుకు తోసారు కాబట్టి తను ఆ బాల్లో గోల్డ్ ఉందని అనుకోవాలని మీరు అనుకుంటున్నారని
ఈ బాల్ పిచ్ చేసుకుంటాడని మీరు అనుకుంటున్నారని తను అనుకుని తను ఆ బాల్ పిచ్ చేసుకుంటాడు. అప్పుడు ఈ బాల్లో గోల్డ్ ఉంటుంది, ఓడిపోతాడు. ఎప్పుడైతే మీరు ఈ బాల్ ముందుకు తోశారో అప్పుడే నేను అతి తెలివైన వాడిని ఫిక్స్ అయిపోయాను. కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే నాకంటే తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. అంటే అతి తెలివైన వాడి కంటే తెలివైన వాడు. మీరెవరు సుమా? తెలివైన వాళ్ళ? క్వశ్చన్, ఈ డైలాగ్ ఏ సినిమాలోది? తేజస్వి? నాన్నకు ప్రేమతో. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న నాన్నకి ప్రేమతో సినిమాలో హీరోయిన్ తండ్రిగా ఎవరు నటించారు? తేజస్వి? జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నేను ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే తెలివి తక్కువ వాడు ఒకడు ఇక్కడ ఉండాలి. వాడిని పిలుద్దాం. గెటప్ సీను. ఇది గుద్దుకుని పడేవు, జాగ్రత్త. గుద్దుకొని పడాలా? మనుషుల్లో 3 రకాలు. నేను ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాను. మనుషుల్లో నువ్వు 3 రకాలుగా మనుషులను అంచనా వేస్తాను. ఒకటి తెలివైనవాడు, ఇంకొకటి తెలివి తక్కువవాడు, ఇంకొకటి అతి తెలివైనవాడు. కాదు, నువ్వు అనుకుంటున్నా ఇలాంటి వాడు, కానీ నువ్వు మొదటి రకం. అంటే తెలివి తక్కువవాడు. తెలివి తక్కువ వాడికి ఈ నిమ్మకాయని ఇలా ముందరకు తోస్తే కరెక్ట్, వాడు ఇందులో జ్యూస్ లేదనుకొని వెనక్కి ఇచ్చేస్తాడు. అదే తెలివైన వాడు. వాడు ఈ నిమ్మకాయని ముందుకు తోస్తే కరెక్ట్. ఇక నాలాగా అతి తెలివైన వాడు, వాడు ఈ నిమ్మకాయని ముందుకు తోస్తే అప్పుడు ఆ నిమ్మకాయలో జ్యూస్ లేదనుకొని ఈ నిమ్మకాయలో జ్యూస్ ఉందేమో అని అనుకొని ఆ నిమ్మకాయలో పడిపోయిన దాంట్లో జ్యూస్ తక్కువ అవుతుందేమోనని, ఈ నిమ్మకాయ చేతిలోనే ఉంది కాబట్టి దీంట్లోని జ్యూస్ ఎండిపోతుందేమో అని అనుకొని ఆ నిమ్మకాయని తీసుకొని వాడు ఈ నిమ్మకాయని కింద పెట్టేసి ఏ నిమ్మకాయని తీసుకోవాలో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తాడు. అనుకుంటున్నట్టు అది తెలివైన వాడిని కాదు, అతి తెలివైన వాడిని. నిమ్మకాయతో తలకాయ తినేవచ్చు ఇప్పుడే తెలుసు. కరెక్ట్. సో చాయిస్ ఇస్ యువర్స్. ఏ నిమ్మకాయ కావాలి నీకు? ఇప్పుడు నిమ్మకాయల గురించి అంతా చెప్పింది. నువ్వు మణికొండలో అది సంత వచ్చినప్పుడు వెళ్ళి కొంటావు కదా, చూడు బాగుందా? బాగుందమ్మా. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఏం లేదు, నిమ్మకాయ జ్యూస్ పిండుకోవాలి. సరే ఇప్పుడు నువ్వు చెప్పు. ఓకే రెడీ. నువ్వు ఇప్పుడు ఎన్టీఆర్వి, నేను జగపతి బాబుని. నేను బ్రోకోలీ తింటూ నా మానాన్ని నేను కూర్చున్నాను. ఏమంటవి ఎన్టీఆర్ అన్నారు. యాక్షన్. నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్వి. నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్. ఎన్టీఆర్ అని చెప్పండి. నువ్వు ఎన్టీఆర్వి. మనుషులు 3 రకాలుగా ఉంటారు. ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్. ఇప్పుడు ఎన్టీఆర్. ఓకే. మనుషులు 3 రకాలుగా ఉంటారు అంటే ఆ ఎన్టీఆర్ ఇప్పుడు ఉంటే ఎలాగ మాట్లాడతారు ఆయన? నాన్నకి ప్రేమతో ఎన్టీఆర్. నాన్న ప్రేమతో ఎన్టీఆర్. ఓకే. వాయిస్ రాదండి. పర్వాలేదు, మాకు వచ్చానా మేము చేస్తుంది, మాకు పిచ్చాను. మనుషులు 3 రకాలుగా ఉంటారు. సరే మామూలుగా చెప్తానండి. చూడండి, మనుషులు 3 రకాలుగా ఉంటారు. ఒకటి తెలివైన వాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఎందుకు మీరు గ్యాప్ ఇవ్వండి. ఆడియన్స్ అయితే మాత్రం చెప్పేసుకుంటారు. అలాగా చెప్తున్నాగా. మనుషులు 3 రకాలుగా ఉంటారు. ఒకటి సుమా గారు లాగా తెలివైన వాళ్ళు. 2 రాజీవన్ లాగా తెలివి తక్కువ వాళ్ళు. కాబట్టి చేసుకుంటారు. రాజీవన్ వెళ్ళిపోతున్నాడు. రాజీవన్ ఎక్కడికి? అయిపోయిందేమో. అమ్మో. ఓకే. సుమా గారు లాగా తెలివైన వాళ్ళు, రాజీవన్ లాగా అతి తెలివైన వారు, సీను లాగా తెలివైన వాడు ఏం చేస్తాడో చెప్పు. తెలివైన వాడు ఏం చేస్తాడంటే అలా చెప్పడానికి ఆలోచిస్తారు. ఎస్. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇలా మధ్యలోకి వస్తారు. సో తెలివైన వాడు అనుకుంటాడు ఈ నిమ్మకాయలో జ్యూస్ అనేసారు కదా మీరు. ఓకే. తెలివి తక్కువ అనుకుంటాడు నిమ్మకాయ పైన తొక్క ఉంది అనుకుంటాడు. తెలివైనడు ఆ తొక్క మీద రుద్ది చూస్తాడు, వాసన వస్తుందా లేదా, తొక్క ఉందా లేదా అని రుద్ది. అతి తెలివాడు ఏం చేస్తారు తెలుసా? ఈ 2 నిమ్మకాయలు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో మేడం వెళ్ళిపోతారు కాబట్టి లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ స్టార్ మహిళ 2600+. ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు, ఇలాంటివన్నీ అడగకూడదు. ఓకే.
ఈ మధ్య అన్ని ఇలాగే నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇది కూడా అలాగే నడిచింది అనుకోండి. ఈ నిమ్మకాయల గురించి చెప్పాలి కాబట్టి అతను వచ్చేసి వెళ్ళాడు అంతే. డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ మోర్. నెక్స్ట్ డైలాగ్. ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీలో పొట్టు సీను తెల్లనాడు ఆవిడ పొట్టు సీను. నీకు చార్మినార్ తెలుసా? తెలుసు. గోల్కొండ తెలుసు. బిర్లా మందిర్ తెలుసు. మరి బొట్టు సీను తెలీదా? తెలవదు. నీకు క్లూ ఇస్తాను. బొట్టు సీను మడతేసి కొడితే హైదరాబాద్ మ్యాప్ మొత్తం గిర్రని తిరుగుద్ది. డౌటా? ఇప్పుడే గెటప్ సీన్ వెళ్ళిపోతే మళ్ళీ బొట్టు సీన్ ఏంటారు నాయన? ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? విద్యాధరి. అక్కేని నాగార్జున గారు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగులో 2 ప్రముఖ కట్టడాల పేర్లు చెప్పండి. రాగదీపిక. చార్మినార్, గోల్కొండ. కరెక్ట్. తీసుకో 10. సుమా చెప్పు డైలాగ్. ఈలోగా నువ్వు చెప్పు. రాగదీపిక తెలీదా? గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, చిత్తూరు, కడప, తిరుపతి ఎక్కడికన్నా వెళ్ళాడు. ఈ బొట్టు సీన్ అంటే ఏంటి? రాగదీపిక అంటే ఏంటో చెప్తారు. ఓకే తేజస్వి. హైదరాబాద్ కు వచ్చావు, ఇక్కడ పొట్టు సీను అంటే ఎవడో తెలీదా? చార్మినార్, గోల్కొండ, హుసేన్ సాగర్ ఇవన్నీ తెలిసిన వాడివి, నీకు పొట్టి సీను ఎవడో తెలీదా? నేనే అది. విద్యాధరి. ఈటీవీ ప్రోగ్రామ్ కి వచ్చావు, సుమా గారు ఎవరో తెలీదా? రామోజీ ఫిల్మ్ సిటీ, పంచగుట్ట, లక్కడీ కప్పుల్లో అడుక్కునే వాళ్ళు, ఖైరతాబాద్ వాళ్ళందరిని అడుగు. గుడి ముందు చెప్పులు దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరైనా సుమ గురించి చెప్తారు. సుమ. మంచిర్యాలకు వచ్చాడు, బొడ్డు సీన్ ఎవరో చెప్తారు. మంచిర్యాలకు వచ్చి అడగాల ఇప్పుడు. నెక్స్ట్ డైలాగ్. మరి మీదో? మహారాష్ట్ర బార్డర్ లో ఉన్న ఆదిలాబాద్, ఒరిస్సా బార్డర్ లో ఉన్న శ్రీకాకుళం, కర్ణాటక బార్డర్ లో ఉన్న చిత్తూరు, తమిళనాడు బార్డర్ లో ఉన్న సూళ్లూరుపేట. వీటన్నిటికీ మధ్యలో ఉంది తెలుగు గడ్డ. ఆ గడ్డకి ముద్దు పెట్టాను. టోటల్ ఆంధ్రప్రదేశ్ హార్ట్ లో ఉన్నాను. చాలా ఉందేని కదా. ఇప్పుడేగా ఇన్నింగ్ స్టార్ట్ చేసింది, అసలు బ్యాటింగ్ ముందు చూపిస్తా. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? రాగదీపిక. యువరాజు. కాదు. ఫాస్ట్ సుమ. పాస్ తేజస్వి. రాజకుమారుడు. రాజకుమారుడు కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ లో 2 ఊర్ల పేర్లు చెప్పండి. విద్యాధరి. సుల్లూరుపేట. ఇంకోటి ఫాస్ట్ రాగదీపిక. తెలియదు. ఫాస్ట్ సుమ. తేజస్వి. సూళ్లూరుపేట, ఆదిలాబాద్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఫ్యామిలీ విషయాలు మేము చూసుకుంటాంలే. నువ్వేంటప్పుడు ఫీల్ అవుతున్నా? నీ కళ్ళతో వలవేసి, నీ నడుముతో మెలివేసి, ఎక్కడో దూరంగా ఉన్న నన్ను గేలవేసి, నీ వైపు లాగేసి ఒళ్ళో పడేసి నా మనసుని దోచేశావు. నేను సఖీ అంటే పోరా బ్లాకీ అని ఒక్క మాటతో నన్ను అవమానించితివి, తప్పించితిని, వెలిపించితిని. అందుకనే ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? తేజస్వి. లారెన్స్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. లారెన్స్ చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోది? విద్యాధరి. ముని. కరెక్ట్. మునినే. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తేజస్విదా. విద్యాధరి. రాగదీపిక. సుమగారు, నేను ఒక పాట పాడతాను. పాడు. వద్దంటూని నిన్ను వద్దంటూని వద్దకొచ్చానురా, వద్దకొచ్చానురా. కాదంటూని నిన్ను కాదంటూని ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా. ఉన్నమాంటిది నిజమున్నమాంటిది, అన్నమాంటిది మనసన్నమాంటిది. ప్రేమగా నిన్ను చేరగా ఆరట పడుతోంది. నాలోనే ఉన్నా తెలియలేదు ఎసడి లేని అలజడి. గుండెల్లో నిండి నిండి పొంగి 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 నీ వైపు పరుగులు తీసిందిలా. ఓ మాట నన్ను అడగలేదు, అదుపులేని మనసిదే. నువ్వంటే నచ్చి నచ్చి ఎంతెంతో ఇష్టం వచ్చి నీ చింత చేరుకుంది ఈ రోజులా. చూస్తూ చూస్తూ నేనేదో నీ సొంతమైనా గుర్తించలేదే కన్ను కొంచెమైనా. వెన్నెల్లో నేను నిన్నెల్లో ప్రేమిస్తున్నా నీ మాయ దయ వలన. I'm in love baby, I'm in love baby, I'm in love baby, I'm in love. I'm in love baby, I'm in love baby, I'm in
రౌండ్ ఆట ఆడుకుందాం రా. గేమ్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పెట్టండి, దీన్ని కొట్టండి. అయ్యయ్యో అదా వైట్ దాటాలి. ఆగు ఆగు. ఇప్పుడు దీంట్లో ఇట్లా పెట్టేసి దీన్ని తీసుకొని వెళ్ళి ఇలా నించోబెట్టు. మళ్ళీ వెనక్కి పరిగెత్తి ఒక టెడ్డీ బేర్ ని తీసుకొని దీనిలో వేసే. అలా చేసినందుకు 20 పాయింట్లు. మళ్ళీ ఇంకొకటి తీసుకొని కొట్టండి, ఈ రెడ్ దాటించేసేయండి, తీసుకెళ్లి అక్కడ పెట్టి టెడ్డీ బేర్ ని తీసుకెళ్లి పెట్టండి. మళ్ళీ ఇంకో 20 వస్తాయి. ఓకే, 1 నిమిషం తర్వాత ఆ డబ్బాలన్నీ నించొని దాని లోపల టెడ్డీ బేర్లు ఉంటేనే పాయింట్లు వస్తాయి. ఒకవేళ టెడ్డీ బేర్ పెట్టలేకపోతే ఇక్కడ నుంచి కొట్టినందుకు కాదు 10 పాయింట్లు. ఆ డబ్బా తీసుకొచ్చి ఆ కుండీ తీసుకొచ్చి ఆ డబ్బాలో పెడితేనే పాయింట్లు. ఒకవేళ టైం అయిపోయే లోపు టెడ్డీ బేర్ పెట్టకపోతే 10 ఇస్తాం. ఆ డబ్బాలో ఉంటే. రెడీ 1 2 3 గో. కొట్టు 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 కొట్టు. తొందరగా రా. అబ్బా చా. కమాన్ సుమా, కమాన్ కమాన్. లాస్ట్ 20 seconds. ఓహో టైం అప్. టైం అప్ అయిన తర్వాత ఆ బ్లూ తీసుకొచ్చి పెట్టావు, దానికి పాయింట్లు రావు. 20 40 60 పాయింట్లు. 60. రెడీ 1 2 3 గో. ట్వంటీ సెకండ్స్ ఉన్నాయి ఇంకా. టెడ్డీ బేర్ పెడితే ఇంకో 10. వెరీ గుడ్. టైమ్ అప్. అప్ప అన్న తర్వాత పింక్ లోపలికి వచ్చింది. సో 20 40 60 80. వెల్ ప్లేడ్. రెడీ 1 2 3 గో. రాగదీపిక బాగా ఆడింది. తేజస్వి ఎలా ఆడుతుందో చూడాలి. అయ్యో అయ్యా అయ్యో. ఇంట్లో మగ్గు పడిపోయింది అనుకుంది, వెళ్ళిపోయి తీసేసుకుంటుంది. ఆహా ఏమ్మా ఇంట్లో ఇదే పనా? లాస్ట్ 10 seconds. ఓకే 20 40 60 70 70 పాయింట్స్.
సంగారెడ్డి ప్రకాశం మీ ఇద్దరి మధ్యలో ఉంది ఫైనల్ గేమ్. ఎవరు విన్ అవుతారు? సంగారెడ్డి. ప్రకాశం. 110 టార్గెట్. అలా అయితే విన్ అయిపోతాం. ఓకే రెడీ? రెడీ 1 2 3 గో. అమ్మ బాబోయ్, అర్రే భలే బౌన్స్ అయింది అది. నెమ్మదిగా ఆడుతుంది, లేను కంగారు పడదు. లాస్ట్ 10 సెకండ్స్. అలసిపోయింది పాపం, ఇంకేం ఆడతానులే అనుకుంటాను. టైం అప్. 20 40 60 80 పాయింట్లు వచ్చాయి విద్యాధరి. బెటర్ లక్ నెక్స్ట్ టైము. ఈ రోజు విన్నర్ సంగారెడ్డి నుంచి తేజస్వి. ఇలా వచ్చాయి. మా బ్లాస్ట్ పేపర్ ని బాగా వాడింది నువ్వే. కంగ్రాచులేషన్స్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఈ రోజు సంగారెడ్డి జిల్లా అమ్మాయి గెలిచింది మైక్రోవేవ్ ఓవెన్. ఇవాళ సంగారెడ్డి మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై. బొమ్మలే బొమ్మలే, ఏ కరెక్ట్ అయ్యింది, బి రాంగ్ అయ్యింది. చేయలేవురా, నేను నిన్నెందుకు చేస్తా బొమ్మలే. మన పిల్లలు పుట్టేంత వరకు వేరే వాళ్ళ పిల్లలు భలే ముద్దుగా ఉంటారు, ఎందుకంటే ఆడుకునేంత వరకు మాత్రమే మనం వాడుకుంటాం కాబట్టి. వాళ్ళు మనల్ని వాడుకోవడం మొదలెడతారు, అప్పుడు మనం ఆడుకోవడం ఆపేస్తాం. పుట్టిన పిల్లలకి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆ ఐప్యాడ్ లో రైమ్స్ అలాంటివి పెట్టేసి వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయరు కదా కొంచెం సేపు, వాళ్ళకు కూడా పని చేసుకోవచ్చు కదా. కానీ పోను పోను అదొక పిల్లలకి వ్యసనం అయిపోతుంది. అది ఆపితే ప్రేమ, ఇష్క్, ప్యార్, కాదల్ ఏ భాషలో అయినా సరే, ఏ స్టేట్ లో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, మనుషులు రూపాలు రంగులు ఇవన్నీ వేరే వేరే ఉండొచ్చు, కానీ మనసులో పుట్టేటువంటి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. ఆ నిష్కల్మషమైనటువంటి ప్రేమకి జోహార్లు చెప్తూ